ఒక అడవిలో చాలా జంతువులుండేవి. అవి మొదట్లో కొంతకాలం సఖ్యతగానే ఉన్నా రాను రాను వాటి మధ్యలో కీచులాటలు మొదలయ్యాయి. ఈ అడవికి నేనే రాజును అని సింహం అంటుండేది. అది ఇతర జంతువులకు నచ్చేది కాదు. ఎప్పుడు ఈ సింహందే పై చేయి ఉంటుంది, ఎంతకాలం ఇలా అని మిగతా జంతువులు ఆలోచించసాగాయి. ఈ విధంగా కాకుండా ఒక్కొక్క జంతువు కొంతకాలం రాజుగా ఉండాలని జంతువులు కొన్ని భావించాయి. అది కూడా కుదరలేదు. సింహం తన దుర్మార్గంతో అందరినీ భయపెడుతుంది కాబట్టి అది రాజుగా పనికిరాదు అనుకున్నాయి. జిత్తులు మరి నక్క ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటుంది, అందువల్ల అది కూడా రాజుగా ఉండటానికి వీలు లేదన్నాయి. జింక తన అందం చూసుకుని మురిసిపోతుంటుంది. కుందేలు ఎక్కడ చిన్న అలికిడైనా పిరికిగా పారిపోతుంది. కాబట్టి ఇవేమీ రాజుగా పనికిరావనుకున్నాయి. అప్పుడు ఒక కోతి కలుగు చేసుకుని, ఈ మనుషులు సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో నేను నగరంలోనికి వెళ్ళి చూసి వస్తాను అని బయలుదేరింది. కొన్నాళ్ళకు తిరిగి వచ్చిన కోతి, మనుషులలో రాజులంటూ ఎప్పుడు ఎవ్వరూ లేరు, అందరూ కలిసి వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటున్నారు అని చెప్పింది. ఇదేదో చాలా బాగుందని జంతువులన్నీ ఏకీగ్రహంగా అనుకున్నాయి. తర్వాత సింహం, నక్క, జింక, కోతి, కుందేలు అన్నీ కలిసి జంతు స్వామిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో నీతి ఏమిటంటే, కలిసి ఉంటే కలదు సుఖం.